సమావేశమయ్యారు. స్వయంగా హైదరాబాద్ వచ్చిన విజయసాయిరెడ్డి లోటస్ పాండ్లోని షర్మిల ఇంటికి వెళ్లి దాదాపుగా 3 గంటల సేపు సమావేశమయ్యారు. దాదాపు వీరి మధ్య సమావేశం 3 గంటలు పూర్తిగా కొనసాగినట్టుగా తెలుస్తోంది. షర్మిల విజయసాయిరెడ్డి మధ్య జరిగిన భేటీ ఇటు కాంగ్రెస్లో అటు వైసీపీలో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇక వైఎస్ జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి గతంలో జగన్ వైపే నిలబడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ను షర్మిల కూడా విమర్శించారు కూడా. అయితే విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాత కూడా, అంటే అవినాష్కి నేను కాల్ చేశాను, అప్పుడు గుండెపోటన్న విషయం నాకు తెలిసింది అనే విషయం చెప్పిన దగ్గర ఆ విషయాన్ని కూడా షర్మిల కూడా ఆ తర్వాత ప్రస్తావిస్తూ, ఇప్పటికైనా నిజం చెప్పండి, దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి, మరి ఏం జరిగింది అనేది నిజాలు చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది, చెప్పండి అంటూ కూడా తను కూడా కామెంట్ చేసిన విషయం చూసాం. ఇక రాజీనామా సమయంలో విజయసాయిరెడ్డి గురించి షర్మిల ఆసక్తికర కామెంట్స్ ఈ విధంగా చేశారు. అట్లాగే జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండేది విజయసాయిరెడ్డి అని, అలాంటి వ్యక్తి వైసీపీని వీడడం మామూలు విషయం కాదని కూడా చెప్పారు. ఇక జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్వయంగా వచ్చి షర్మిలను కలవడం చర్చనీయాంశంగా మారుతోంది. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయని ఆసక్తి కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై కూడా ఇరువురి మధ్య చర్చలు కొనసాగినట్టుగా కూడా సమాచారం. కాగా 15 రోజుల పాటు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టును కూడా విజయసాయిరెడ్డి అడగడం, పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు కోర్టు అనుమతితో కూడా ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పరిస్థితి ఉంది. దాంతో ఆయన ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ మధ్య విజయసాయి విదేశీ పర్యటనకు వెళ్లబోతా ఉన్నారు. సో నిన్న చర్చలో ఏదైతే లోటస్ పాండ్లో జరిగినటువంటి భేటీలో 2 రోజుల క్రితం భేటీ జరిగింది. దాంట్లో చాలా అంశాలు కొద్దిమంది విశ్లేషకులు, సన్నిహితులు కూడా చాలా విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా, ముఖ్యంగా విజయసాయిరెడ్డి నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, వాళ్ళు చెబితేనే అంతా చేశాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదైతే గతంలో ఆస్తులకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గురించి మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత షర్మిల గారి గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ ఇదంతా పైనున్న వాళ్ళు భారతి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు చెబితేనే నేను మాట్లాడాల్సి వచ్చింది, నాకు మీరిరువురు 2 కళ్ళ లాంటి వాళ్ళు, 3 తరాలు 4 దశాబ్దాలుగా నేను మీ కుటుంబాన్నే నమ్ముకొని ఉన్నాను, మీరు కూడా అదేవిధంగా ఆదరించారు, నాకు ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మీరిద్దరు సమానం, కానీ అటువైపు ఆ విధంగా ఒత్తిడి తేవడం, నన్ను చాలా ఇబ్బందికి గురి చేయడం, తద్వారా నేను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ కూడా విజయసాయిరెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎలక్షన్స్ సమయంలో కూడా ఖచ్చితంగా రాజకీయంగా, ఆర్థికంగా కూడా షర్మిలను ఇబ్బందులకు గురి చేయాలి, ఇబ్బంది పెట్టాలి, ఆ విధంగా మాట్లాడండి అంటూ కూడా నన్ను ఒత్తిడి చేశారు అని ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా తెలుస్తున్న పరిస్థితి. విజయసాయిరెడ్డి మధ్య ఈ చర్చ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మరి ఉండిపోండి అన్న అనే ప్రశ్నకు ఉండిపోండి అని అంటే, నేను తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం ఉంటుందో నేను తీసుకుంటానంటూ ఈ సమావేశాన్ని అయితే ముగించినటువంటి పరిస్థితి. కానీ నాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అంటూ కూడా ఆయన తన బాధను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి ఇదంతా ఒకవైపు, ఇంకొక వైపు ఇదంతా మరి ఎందుకు చేస్తున్నారు, ఏదైనా స్ట్రాటజీ ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పంపించారా, ఏంటి జరుగుతోంది అనే చర్చ కూడా ఇంకొక వైపు జరుగుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి, అంటే ఇరువురి మధ్య భేటీకి సంబంధించి